సాహితీ మిత్రులకు నమస్కారం. విసుక్కోకు జీవితం మీద డాక్టర్ గీతాంజలి గారి కవిత వినండి. విసుక్కోకు జీవితం మీద గిన్నె అడుగున మిగిలిన 4 మెతుకుల్లాంటి జీవితం మీద, సాయంత్రంలోకి అదృశ్యమవుతున్న వెచ్చని మధ్యాహ్నపు ఎండలాంటి జీవితం మీద, నిన్ను పెంచిన జీవితం మీద, అందరూ వదిలేసినప్పుడు నీ చెయ్యి గట్టిగా పట్టుకున్న జీవితం మీద, నీతో పాటు నీ దుఃఖాన్ని తాగిన జీవితం మీద, నీ ఏకాంతపు చీకటి రాత్రులలో నిన్ను కౌగిలించింది తానే కదా, నిన్ను దహించి వేసే వేసవి మధ్యాహ్నాలకి వాన చినుకులయింది తానే కదా, నీ ఆకలికి నిండు కంచమైంది తానే కదా, నీలోకి దారులు వేసుకుంటూ వచ్చిన జీవితం నీ గుండెల్లో గూడు చేసుకుని పక్షిలా అలా సర్దుకుని ఉండిపోయింది కదా నిన్ను వదలక. మిగిలిన జీవితాన్ని, నీ తావులోకి పాలపుంతలా జారుతున్న జీవితాన్ని పాడు జీవితం అంటూ విసుక్కోకు. అర్ధచంద్రుడిలా మిగిలిపోయిన ఈ కొద్ది జీవితానికి, నీ నుంచి ఎగిరిపోయిన సగం జీవితానికి కొంత ఆకాశాన్నివ్వు, కొన్ని నక్షత్రాల్ని ఇవ్వు, కాసింత వెన్నెలనివ్వు, మబ్బులతో స్నానం చేయించు. పోనీ ఏమీ చేయలేకపోతే ఆజ్ జానేకి జితా కరో, మేరే పెహలు మే బయటే రహో అంటూ తన జీవితపు చివరంచు మీద నిలబడి పాడుకున్న ఫరీదా ఖానుం లా పాడుతూ నీతో గజల్ అంత మధురంగా ఉండిపోమ్మని నీ జీవితాన్ని బ్రతిమిలాడుకో, బుజ్జగించుకో, ఊయలలూపుకో. నీ గుండెలకు హత్తుకొని నీ నుంచి విడివడనివ్వక ఎవరో కోసినట్లున్న సగం నెలవంక లాంటి జీవితాన్ని పూర్ణచంద్రుణ్ణి చేసుకో. చూడు, విసుక్కోకు. సగం మిగిలిన జీవితంలో ఆకలి ఉంటుంది కానీ అన్నం ఉండదు, మహబ్బత్ ఉంటుంది కానీ ప్రేయసో ప్రియుడో ఉండరు, దాహానికి మధువే కాదు మంచు బిందువులు దొరకవు. సగం మిగిలిన జీవితంలో ఆకలి ఉంటుంది కానీ అన్నం ఉండదు, మొహబ్బత్ ఉంటుంది కానీ ప్రేయసో ప్రియుడో ఉండరు, దాహానికి మధువే కాదు మంచు బిందువులు దొరకవు. నీ మీద పిడుగుపడ్డా గూడు ఉండదు. మిగిలిన సగం జీవితంలో అమ్మ, నాన్న, బిడ్డలు, భార్య, భర్త, బంధువులు, స్నేహితులు ఉండరోయి. అంతెందుకు, నీకు నువ్వే ఉండవు. నీకు కళ్ళో కాళ్ళో చెవులో ఉండవు. బహుశా నువ్వు నడవలేవు కూడా. నీ సగం మిగిలిన జీవితానికి పక్షవాతం వచ్చి ఉండొచ్చు. నీ సగం ఎండిన తోట ముసలి వాసన వస్తుండొచ్చు. జీవితం నీ దేహ లాలిత్యాన్ని, దృఢత్వాన్ని ముడతలుగా మడత పెట్టేయొచ్చు. అయినా కానీ చూడు, జీవితం మీద విసుక్కోకు. ఎందుకంటే ఎడారికి కూడా సూర్యచంద్రులు ఉంటారు. అమావాస్యకి కూడా లోకాన్ని చూసే కన్నుంటుంది. ఎండి రాలిన పూలలో కూడా సౌరభం ఉంటుంది. మిగిలిన నీ జీవితపు ఖాళీ పాత్రని నింపటానికి ఎక్కడో ఏ ఆకుపచ్చని అడవిలో తొట్ట తేనె కొమ్మకు వేలాడుతూనూ 7 సంద్రాల ఆవల నుంచి నీకోసం ఈదుతున్న మనిషి హృదయంలోనూ కొద్దిగా మధువు మిగిలే ఉంటుంది. ఋతువులన్నీ నీ వాకిలి ముందు దాహంతోనో మోహంతోనో తచ్చాడుతూనే ఉంటాయి. ఋతువులన్నీ నీ వాకిలి ముందు దాహంతోనో మోహంతోనో తచ్చాడుతూనే ఉంటాయి. కానీ తలుపుల్ని కాస్త వారగానన్నా తెరిచి ఉంచుకో. వచ్చిన వాళ్ళు నువ్వు లేవని వెళ్ళిపోదురుగాక. విసుక్కోకు ఈ జీవితం మీద, విసుక్కోకు ఈ జీవితం మీద. డాక్టర్ గీతాంజలి గారి కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత
మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చేసింది. మరొకసారి వినేయండి. చాలా చాలా బాగుంది. ఈ కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవిత్వము, కథలు మీ ముందుకు తీసుకుని వచ్చేస్తున్నాను కదా. సబ్స్క్రైబ్ చేస్తే మీకు సమాచారం త్వరగా తెలుస్తుంది. చక్కగా ఈ కథలన్నీ, కవిత్వాన్ని వినేయొచ్చు. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజ తాతినేని. నమస్తే.